హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానని, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కూన్ రేలు అంటారు మా వైపు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇందులోకి ఎక్కువ మసాలాలు వాడేసి వండేయాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. దాన్ని పైన స్కిన్ ఉంటుంది కదా, అదంతా తీసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. అది దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే రొయ్యలు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి తోక అంటే బుర్ర ఇవి ఉంటాయి కదా రొయ్యలు, అవేం తీయాల్సిన అవసరం ఉండదు. చాలా చిన్న సైజు ఉంటుంది. అవన్నీ కడిగి పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఒక టమాటా తీసుకోండి. నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి రొయ్యలు, దానికి సరిపడా నాకు ఒక టమాటా సరిపోయింది. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. దీన్ని మినీ కైమా అని కూడా అంటారు. ఇది కైమా టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది తినడానికి. మీకు దగ్గరలో దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకొని ఈ స్టైల్లో వండుకొని తినేసేయండి. ఓకేనా? దీనికి కొంచెం కారం తగలాలి కాబట్టి నేను 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. అందులో వేస్తే అవి ముక్కలైపోయినట్టు ఉంటాయి కాబట్టి ముందుగానే మనము ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రొయ్యలు వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను. మరి అంటే కట్ అయ్యేలాగా కలపకూడదు. అవి ముక్కలుగా అయిపోతే అవి నార్మల్గానే చిన్నగా ఉంటాయి కదా, మరి చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఈ ఛానల్లో చాలా కొటేషన్స్ వీడియోస్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇది కైమా కూరలా చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ మీ దగ్గరలో దొరికితే తెచ్చుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.